మార్కెట్లో చింత చిగురు వస్తుంది. ఇప్పుడు మనం చింత చిగురుతోటి ఏం వంటకాలు చేసేవాళ్ళండి? రొయ్యలు చింత చిగురు, అబ్బో చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఉండదు పప్పు చింత చిగురు, ఇంకా చింత చిగురు చారు, చింత చిగురు పచ్చడి, గోంగూర పచ్చడిలా చేయొచ్చు, కూర చేయొచ్చు. చింత చిగురు ఫ్రై, నువ్వు చెప్పు చింత చిగురు. అబ్బో చూసారా చింత చిగురుతో ఎన్ని కూరలు ఉన్నాయో. నాన్ వెజ్లో ఎన్ని కూరలు ఉంటాయండి? నాన్ వెజ్లో ఎన్ని కూరలు ఏమి ఉండవు. ఒక దాంతో తిప్పుకోరు. కొబ్బరి పచ్చడి, చింత చిగురు కొబ్బరి పచ్చడి బాగుంది కాంబినేషన్. అదే చింత చిగురు వాడు. అదే ఇంకొక కూర వండుతుంది తెలుసా? ఉడియాల చింత చిగురు సూపర్. చిట్టుడియాల చింత చిగురు, చింత చిగురు మామిడికాయ భలే ఉంటుంది. రెండు ఇప్పుడే వస్తాయి. అదే ఉల్లిపాయలు చింత చిగురు ఉల్లిపాయ కూర, అది బాగుంటుంది. ఉట్టి ఉల్లి తరుగు చింత చిగురు, శనగలు చింత చిగురు. అంటే ముందు అసలు చింత చిగురు గురించి మన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని మర్చిపోయారో తెలియదు. చింత చిగురు మీరు అమెజాన్లో కొంటున్నారా, మార్కెట్లో కొంటున్నారా? ఓకే 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 ఇంటికి వచ్చి అమ్ముతారు. చింత చెట్టు మీద దెయ్యం నాకేం భయం, అలా పాడుకున్నాం లేదు మనం. అంటే చింత చెట్టు మీద దెయ్యం ఉంటుందని ఎందుకు అలా పాపులర్ చేశారు? చింత చెట్టు మీద దెయ్యం నచ్చదా ఏంటి? చింత చెట్టు మీద దెయ్యం కొమ్మ ఎరగదండి, ఎరగదు. ఇలా పట్టుకుని ఇలా ఏలబడి కింద దుగ్గేయచ్చు. చింత చెట్టు మీద కోతి కొమ్మ చాడితే ఇదితే కాలు ఇదితే కొమ్మ ఎరగదు. చింత చెట్టు మీద దెయ్యం ఉంటుంది అనేది ఎందుకు పెట్టారంటే చింత చెట్టు ఒక్కటే రాత్రి పగలు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, చింతలు కలిగేస్తుంది. అంటే ఎండిపోయి చిక్కి సెలి అయిపోతాయి అన్నమాట. మీకు ఒకసారి కథ చెప్పాను నేను చింత చెట్టు వేప చెట్టు గురించి. తెలుసా మీకు? మరి చెప్పనా? చెప్తా. చింత చెట్టు చింత కలిగించేది అనమాట. చింత చెట్టు కింద ఉంటే ఎక్కువసేపు ఉంటే మనకి అలా ఎండిపోయి చిక్కి సెలి అయిపోతాం, జబ్బు చేస్తాం అనమాట. అందుకని ఆ చెట్టు కిందకి వెళ్ళకుండా ఉంటారని, ఆ చెట్లు ఇంట్లో పెంచుకోరని చింత చెట్టు మీద దెయ్యం ఉందని చెప్పారు అనమాట. దెయ్యం అంటే భయం కదా మనకి, దేవుడు అన్నా భయం లేదు మనకి, దెయ్యం అంటే భయం. అవునా లేదండి? కథ ఏంటంటే, ఒక 2 రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యంలో మంచి వైద్యుడు ఉన్నాడు, ఆ రాజ్యంలో వాళ్ళకే మంచి వైద్యుడు ఉన్నాడు. మా వైద్యుడు గొప్ప అని అనుకుంటున్నారు వాళ్ళు. అనుకుని పందెం వేసుకున్నారు. ఏమని? ఇద్దరికి పందెం చేశారు. పందెం వేస్తే ఈ రాజ్యంలో వైద్యుడు ఏమన్నాడంటే, నేను ఒక పేషెంట్ పంపిస్తాను, అతనికి నువ్వు తగ్గించి పంపించాలంటాడు. అలాగే అంటాడు. రాజుగారికి ఏం చెప్తాడంటే, మన రాజ్యంలో యుక్త వయసు కుర్రవాడు, బలిష్టమైనవాడు, ఇప్పటివరకు ఏ జబ్బు లేనోడు, మంచి కండశాలి, బలశాలి, ధైర్యశాలి, అలాంటి వాడిని ఒకరిని సెలెక్ట్ చేయండి, పోటీ పెట్టి బహుమతి ఇస్తామని చెప్పండి అంట. అలా ఒకరిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి ఆ వైద్యుడి దగ్గర తీసుకొస్తారు. వైద్యుడు ఏం చెప్తారంటే, నువ్వు ఆ రాజ్యం వెళ్ళాలి, ఆ రాజ్యం నడిచి వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి నీకు ఒక 20 రోజులు 30 రోజులు పడుతుంది. సో నువ్వు అక్కడికి వెళ్ళు. ఎందుకు అంటాడు. వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది అంటాడు. కానీ ఒక కండిషన్, నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఆగాలన్నా, పడుకోవాలన్నా, ఏమైనా తినాలన్నా చింత చెట్టు చూసుకుని ఆ చెట్టు కిందే నువ్వు మజిలీ చేస్తూ వెళ్ళంటాడు. ఏ చెట్టు కింద అంటాడు. అదొకటి కండిషన్. ఇంత బలిష్టమైనడు ఆడికి వెళ్ళేటప్పటికి ఏమవుతాడంటే పీరిగి అయిపోతాడు. వెళ్ళగానే ఆ రాజు ఆ వైద్యుడు ఏమంటాడంటే, నీకు ఎప్పటి నుంచి జబ్బు చేసిందంటే, నాకు జబ్బు ఏంటండి బాబు, మా రాజ్యంలో నేనే మంచి ఆరోగ్యవంతుడిని, బలిష్ఠుడిని, మంచి కండశాలి, మల్ల యుద్ధం, కత్తి యుద్ధం, ద్వంద్వ యుద్ధం చేసినవాడు నేను బయలుదేరేటప్పుడు ఇప్పటికి వచ్చి నాకు జ్వరం కూడా తెలియదు, ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలా అయిపోయింది అంటాడు. ఏం చేసావంటాడు. ఏం చేసాను? వచ్చాను అన్నాడు. అంటే ఎలా వచ్చావు? ఏముంది, నడుచుకుంటూ వచ్చానన్నాడు. మీ వైద్యుడు నీకేం చెప్పాడంట? ఆయన ఏమైనా కండిషన్ పెట్టాడండి. ఏం పెట్టాడు? వస్తూ నువ్వు ఎక్కడ ఆగినా సరే చింత చెట్టు కింద ఆగుతూ వెళ్ళు అని చెప్పాడండి. నేను అలా ఆగుతూ వచ్చానండి, ఇక్కడికి వచ్చి ఇలా అయిపోయానన్నాడు. అయితే ఓ పని చేయి, రేపు పొద్దున్నే బయలుదేరంటాడు. ఏంటి బయలుదేరామండి, నేను అడుగు పట్టలేదు, చచ్చిపోతాను ఇక నేను, నాకేదో మందో మాకే ఇచ్చి ఒక 4 రోజులు బాగు చేస్తే మళ్ళీ మా ఊరు వెళ్ళగలను అంటాడు. నీకేం మందు మాకు అక్కర్లేదు, నువ్వు బయలుదేరంటాడు. ఈసారి కండిషన్ ఏంటంటే, నువ్వు వెళ్ళేటప్పుడు వేప చెట్టు కింద ఆగుతూ వెళ్ళంటాడు. అదేందా? వేప చెట్టు కింద ఆగుతూ వస్తే 30 రోజులు మళ్ళీ మా మామూలు మనిషి అయిపోతాడు. అంటే వేప చెట్టు గాలి శరీరాన్ని వృద్ధి చేస్తారన్నమాట.
చింత చెట్టు గాలి శరీరాన్ని శిథిలం చేస్తామాట. అందుకు చిన్న చెట్టు మీద దెయ్యం ఉంటుందని బెదిరించారు మన చెట్టు కింద వెళ్ళకుండా ఉంటాను, జబ్బు చేయకుండా ఉంటుందని. అంతే లాజిక్. వేప చెట్టు మీకు ఆక్సిజన్ ఫుల్ టైం రిలీజ్ చేస్తుంది. రాత్రి పగలు ఆక్సిజన్ రిలీజ్ చేసేది వేప చెట్టు. తులసి ఒకటి, తులసి కూడా డే అండ్ నైట్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాం. అలా అవన్నీ దేవతా వృక్షాలు. మేడి చెట్టు ఒకటి, అవన్నీ దేవతా వృక్షాలు అంటారు అనమాట. రావి చెట్టు కూడా, కానుగ, నందివర్ధన్ తెలియదు, అలా కొన్ని ఉన్నాయి. అదే కథ అదే అది చూసారా, వైద్యులు గొప్పతనం. మందేయకుండా మళ్ళీ పంపించారు. అదే ఇప్పుడైతే పెట్టు స్కానింగ్, ఎంఆర్ఐ ఇచ్చేసి నీకేమీ లేవు కానీ మందులు రాస్తాం అలా. కానీ నువ్వు లాభం లేదు, నీకేమీ కనపట్టలేదు కానీ చచ్చిపోతా అంటావు. ఉండడం వల్లే ఆ చింతపండు తినడం వల్ల మోషన్ అవడానికి చింతపండు సారు, పార్చింతకాయ పచ్చడి, అవన్నీ మళ్ళీ మందులు ఇవన్నీ మళ్ళీ బాడీ రీజనరేట్ చేస్తాయి. అలాగని ఇబ్బంది ఏమి ఉండదు.